23వ వార్డు రావి రవీంద్రనాథ్ కాలనీ నుంచి రాజీవ్ గృహకల్ప చంద్రబాబు నాయుడు కాలనీలో ఆటో స్టాండ్లలో ప్రాంతాల్లో పర్యటించి ఆయన ప్రజలను పలకరిస్తూ స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాల వల్ల నేడు రాష్ట్రం మరిన్ని సమస్యలు ఎదుర్కొంటుందని ఆరోపించారు. పారిశ్రామిక రంగంలోనూ వ్యవసాయ రంగంలోనూ అన్ని విధాల సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని విమర్శించారు. గంజాయి మాదక ద్రవ్యాలను ప్రోత్సహించి యువతను పెడదారి పట్టించారని అన్నారు. ఇళ్ల స్థలాల పేరుతో కోట్ల రూపాయలు దోచుకొని నేడు లబ్ధిదారులకు ఉట్టి పట్టా కాగితాలు చేతిలో పెట్టారని విమర్శించారు. ఇళ్ల స్థలాల మేరకు తోలేందుకు 250 కోట్లు ఖర్చు చేశామని చెప్పారని ఎక్కడ కూడా మెరకపోసిన పాపాన పోలేదని ఆరోపించారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని అందుకే ప్రజలు పట్టం కట్టారని అన్నాడు. రాజధాని అభివృద్ధి ఒకవైపు, పోలవరం వంటి ప్రాజెక్టుల నిర్మాణ మరోవైపు భుజాన వేసుకుని రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళుతోన్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని అన్నారు. పేదలకు అనేక సంక్షేమ పథకాలు చేపట్టి అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నడిపిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అశోక్, తోక శిరీష, మంగమూరి, చెన్నుపల్లి రాంప్రసాద్, పిలపాటి రవీంద్ర, రేపల్లె సుబానిరెడ్డి, రేణుక, రావి కృష్ణమోహన్, సౌపాటి కిరణ్, పడదేవు దుర్గా, శ్రీకాంత్, పెండ్యాల వెంకటరావు, కుదరవల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.